అని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు. మరి చంద్రబాబు గారు మీరు కరెంటు బిల్లులు 2 సార్లు పెంచారు. ఒకసారి 6,000, ఇంకోసారి 11,000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పటికే మొత్తానికి 17,000 కోట్ల రూపాయలను చంద్రబాబు గారు ప్రజలనెత్తిన కరెంటు బిల్లుల రూపంలో ప్రజలనెత్తిన మోపడం జరిగింది. 5 సంవత్సరాలలో వైసీపీ వాళ్ళు 32,000 కోట్లు మోపితే ఒకటే సంవత్సరంలో చంద్రబాబు గారు 17,000 కోట్ల రూపాయలు మోపేశారు. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం ఏమిటి, మీరు చేస్తున్నదేమి? అప్పుల విషయానికి కూడా వస్తే మన రాష్ట్రం విడిపోయినప్పుడు 1,00,000 కోట్ల అప్పుతో మొదలైతే చంద్రబాబు గారు 5 సంవత్సరాలలో ఇంకో 4 లక్షల కోట్లు చేస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 6 లక్షల కోట్లు అదనంగా చేసినట్టు. చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి 1 సంవత్సరం అయిందో లేదో ఇప్పటికే చంద్రబాబు గారు 1,00,000 కోట్ల పైన అప్పు చేశారు.